ఫ్రెండ్స్, బ్రెజిల్ లో థేన్ కార్పెట్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇదిగో ఇతనే. మేబీ ఇతనికి ఒక డౌట్ వచ్చినట్టుంది. అంటే జనాలు చచ్చిపోయాక స్వర్గానికో నరకానికో పోవాలి కదా, ఆ స్వర్గం గేట్లు ఎప్పుడో క్లోజ్ చేసేసి తాళాలు వేసేసి ఉంటది, ఇంకెవడో ఆడలే అని. ఒక నరకానికైనా పోవాలి కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇంత దర్జాగా బతికి స్వర్గానికి పోయేటప్పుడు చీప్ గా నడుచుకుంటూ పోయేదేంటి, కారు వేసుకుని పోతే ఇంకా హ్యాపీ జర్నీ ఉంటది కదా అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఇతని దగ్గర చాలా బళ్ళు ఉన్నాయి, అందులోంచి బాగా కాస్ట్లీగా లగ్జరీగా ఉండే ఒక కారుని ఇంటి వెనకాలే కప్పెట్టేస్తున్నాడంట. పెట్టేశాడు కూడా. అలా కప్పెట్టేస్తున్నాను, ఇక్కడే తర్వాత నన్ను కూడా కప్పెడతాడు, పోయిన తర్వాత హ్యాపీగా నేను నా కారు వేసుకుని పైకి వెళ్ళిపోతాను అని ఒక న్యూస్ రిలీజ్ చేశాడు. ఇంకా బ్రెజిల్ మొత్తం ఎక్కడ చూసినా ఇదే గోల, మామూలు గోల కాదు. న్యూస్ మీడియా, సోషల్ మీడియా ఇదే విషయం. జనాలు అయితే పిచ్చగా తిడుతున్నారు. మామూలుగా ఏమై ఉంటది, డబ్బులు ఎక్కువైపోయి కార్లు కూడా ఎక్కువైపోయి ఏడబెట్టాలో తెలియక కప్పెట్టేసాడేమో. జనాలేమో నువ్వేం చేసినా చచ్చిపోయిన తర్వాత ఏమీ తీసుకుని వెళ్ళలేవు, నీ బూడిది కూడా నీతో పాటు రాదు అని తిడుతూ ఉండడం వల్ల అప్పుడు అతను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరికీ చెప్పాడు, మీకు కూడా అర్థమైందిగా, చచ్చిన తర్వాత మీ బూడిది కూడా మీరు తీసుకొని బాగు. నేను నా బండిని నేను పూడ్చిపెట్టుకుని పెడితే మీకు అంత కోపం పొడుచుకొని వచ్చింది కదా, అలాంటి బండి కంటే ఎంతో వాల్యూ ఉన్న వాటిని మీరు పూడ్చిపెట్టేస్తున్నారు. అదేనండి బాడీలో ఉన్న ఆర్గాన్స్. సో అవేర్నెస్ కోసం ఇదంతా చేశాడు అతను. మీరు పోయాక మీరు కూడా ఎత్తకపోయేది ఏం లేదు, అందరూ ఆర్గాన్స్ ని డొనేట్ చేయడానికి ముందుకు రండి. చూస్తే నేను చేసిన పనికి నాకు తప్ప ఇంకెవరికి నష్టం లేదు, కానీ మీరు చేసే పని వల్ల చాలా మంది ఫ్యామిలీస్ నష్టపోతున్నారు. ఇలా ఈ విషయం చెప్పడానికి స్టంట్ వేసాడు అనమాట. మంచి స్టంటే, మామూలుగా వచ్చి చెప్పుంటే ఆవిడనేవాడా. ఇలా చెప్పడం వల్ల నిజంగానే అప్పుడు దాకా డోనర్స్ కంటే 30% ఎక్కువ ఇంక్రీజ్ అయ్యేది నెక్స్ట్ మంత్ లోనే. ఇంకెత్తకుండా ఏ అవయవం కావాలంటే అవన్నీ తీసుకొని అంటే పోయాకే. ఫ్రెండ్స్, మీలో ఎవరికన్నా ఎడారి అంటే ఇష్టమా? అదే డెజర్ట్. ఎందుకో తెలియదు కానీ నాకు భలే ఇష్టం. అసలు ఈ వరల్డ్ లో ఎడారిలోనే చాలా వింతవన్నీ ఫైండింగ్స్ అన్ని సగం ఇక్కడే కనిపిస్తా ఉంటాయి. సైంటిస్టులు కనిపెడతా ఉంటారు, ఇక్కడే ఉంటాయి ఎక్కువ. 2011 ఏడాదిలో ఒక ఎడారిలో వింతగా చూడండి ఎలా ఉందో. అసలు ఆ ఎడారిలో ఎవడ గీసాడా, ఎలా చేసాడా అసలు ఏం తెలీదు. ఏదైతే ఉంది ఇంకా వింతగా అంటే అర్థమైపోయింది కదా, చైనా వాడితే ఇది. చైనాలోని ఒక పెద్ద ఎడారిలో ఉంది ఇది. ఏదో చిన్నది చేత్తో గీకింది అనుకుంటున్నా, 2 కిలోమీటర్ల పొడవు ఉంటది అది. అంత పెద్దగా దీన్ని గీసాడంట. అయితే అసలు ఇది ఎందుకో తెలుసా, ఎవరికీ తెలియదు, నిజంగానే తెలియదు. వీళ్ళు భూమి మీద మనుషులను వదిలేసి ఏలియన్స్ కోసం సిగ్నల్స్ పంపిస్తున్నట్టుంది. చైనాలోని గోబీ డెజర్ట్ ఉంటది, అందులో ఇలా ఒక్కటే కాదు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చాలా గీకేసి ఉంటాయి. ఖచ్చితంగా అయితే మనిషి గీకింది అని అర్థం అవుతుంది. ఎందుకు గీకేడు, ఎవడ గీకేడు తెలియదు. ఇంకొంచెం ముందుకెళ్తే ఈసారి డబ్బాలు కాదు రౌండ్ గా ఏవో పంటలన్నీ పెట్టినట్టున్నారు, అడ్డంగా తెచ్చిపెట్టి పెట్టేది. ఏంటో అసలు ఇదంటే చైనా వాడు ఎలాగో ఆన్సర్ ఇవ్వడం, ఎవడ థియరీలు ఎవడ ఆన్సర్లు ఇంకోటి రాసుకుంటూ ఉన్నాడు. ఎక్కువ మంది అయితే ఖచ్చితంగా చైనా వాళ్ళు వాళ్ళ శాటిలైట్స్ ని అలైన్ లో పెట్టుకోవడానికి, అంటే ప్రాపర్ గా అవి తిరిగేలా చూడడానికి ఆ టైంలో దీన్ని వాళ్ళ దేశంలో ఒక గుర్తుగా యూజ్ చేసుకుంటున్నారని చేస్తారండి. తిట్టడానికి ఎన్ని రకాలుగా తిట్టినా వీళ్ళు కొత్త విషయాలు, కొత్త టెక్నాలజీ కనిపెట్టే విషయంలో మాత్రం ఫస్ట్ లోనే ఉంటారు. ఎప్పుడు వీళ్ళ దగ్గర ఎన్ని రకాల టెక్నాలజీ ఉన్నా ఎవరికి తెలియదు, ఎలాగో బయట చెప్పరు. డూప్లికేట్ వస్తువులు మాత్రమే బయట అమ్ముతారు, మంచివన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. మీరే ఉంటారు, ఎందుకు గీకుంటారు ఎడారి మధ్యలో ఈ పిచ్చి గీతలో? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మనం 1980కి వెళ్ళిపోదాం. ఇండియాలోనే ఫేమస్, ఇండియా ఏముంది, ది వరల్డ్ ఫేమస్ కొబ్బరి ఉన్నాయి, పారాషూట్ ఆయిల్. ఆ పారాషూట్ కోకోనట్ ఆయిల్ ని అప్పటి నుంచి అమ్ముతున్నారు వాళ్ళు. ఇండియాలో అలా ఇంట్రడ్యూస్ చేశారు, మంచి ఫేమస్ అయింది. మొదట్లో అయితే అన్ని డబ్బాల్లో, ఇనప డబ్బాలు, స్టీల్ డబ్బాలు, డబ్బాలు, రౌండ్ డబ్బాలు, అప్పట్లో ఇలాగే ఉండేవి కదా అన్ని. ఇప్పటికే అమ్ముతున్నారు. ఇలా అమ్ముతూ ఉంటే సేల్స్ బానే ఉన్నాయి. కాకపోతే పారాషూట్ ఆయిల్ యొక్క అదే దీని ఫౌండర్ అయిన హర్ష్ మారివాలా అని ఇతను ఉన్నారు. ఇతనికి అనిపించింది, మనం మంచి కోకోనట్ ఆయిల్, మంచి బ్రాండ్ అమ్ముతున్నాం, కానీ డబ్బాలు ఇవన్నీ ఎట్టున్నాయి, ఎందుకంటే పామ్ ఆయిల్ ప్యాకెట్ వాళ్ళు ఇంకా బాగా అమ్ముతున్నారు, మనం ఏంటి ఇలా సొట్ట డబ్బాల్లో పెట్టి అమ్ముకుంటున్నామని అతనికి డిజైన్ నచ్చలేదు. ఇంకేదైనా డిజైన్ లో చేసి అమ్ముదాం అనిపించింది. దాంతో ఇతను ఇనప డబ్బాలు, స్టీల్ డబ్బాలు పక్కన పడేసి మంచి ప్లాస్టిక్ ని తీసుకొచ్చి ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో పారాషూట్ ఆయిల్ ఉందిగా అందులో వేసి అమ్ముదామని డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇతను అమ్మాలంటే కింద రీటైలర్స్ వాళ్ళందరూ కొనుక్కోవాలి కదా, వాళ్ళు ఎవరికి డెసిషన్ నాకు అసలు నచ్చలేదు. ప్లాస్టిక్ డబ్బాల్లో అమ్మేది ఏంటి, ప్లాస్టిక్ మంచిది కాదు. మనోడు ఒకటి ప్లాస్టిక్ డబ్బాలు ఇంట్రొడ్యూస్ చేశాడు, ఎలకలన్నీ కొరికేసి లోపలే ఉన్నా వదిలేసి ప్లాస్టిక్ మాత్రం తినేసి. ఇదైతే బిజినెస్ దెబ్బ వచ్చింది, మాకు వద్దంటే వద్దని అందరు వెనక్కి వెళ్ళిపోయారు. కంపెనీ ఓనర్ నేను ప్లాస్టిక్ డబ్బాల్లో కాకపోతే ప్లాస్టిక్ కవర్లో వేసి అమ్ముతాను, నీకేం వచ్చింది అసలు అని చెప్పి అతను అనలేడు. ఎంతైనా డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఇంపార్టెంట్ కదా, అందుకనే వాళ్ళందరినీ ఒప్పిద్దామని అనుకున్నాడు. సో ఇతను మంచిగా వాళ్ళ షేప్ ఉందిగా, పారాషూట్ ఆయిల్ డబ్బా షేప్ ఉంటది, అలా షేప్ లో తయారు చేసుకున్నాడు. మామూలుగా డబ్బాని మీరు పట్టుకుని కూడా చూసినా జారిపోతూ ఉంటది. కొరికి చూడండి, ఏ సైడ్ నుంచి అన్నా కొరుకుతా ఉంటే కొంచెం కష్టంగా ఉంటది. సో ఇలా మంచి డిజైన్ తయారు చేసుకున్నారు. నెక్స్ట్ మంచి ప్లాస్టిక్ క్వాలిటీ తీసుకున్నారు. ఎంత మంచిది చేసింది అంత మంచిది అని ఎవరిని ఎంటాడైంది. అందుకే ఆ డబ్బాని తీసుకుని వచ్చి ఇప్పుడు ఎలకలు ఉండే ప్లేస్ లో పడేసారు. దాన్ని అలా పడేసి 2 రోజుల పాటు రికార్డ్ చేశారంట. ఎలకలు కొరకలేకపోతున్నాయి, ఏం చేయలేకపోతున్నాయి, తినట్లేదు. కాసేపటికి ఇంట్రెస్ట్ కూడా చూపిట్లా. వీడియో తీసుకెళ్లి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్, రిటైలర్స్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ చూపించారు. ఇప్పుడైనా తీసుకోండి, ఇది ఒక తోపు బాటిల్ అనగానే ఇంకేముంది ఎగురుకుంటూ వచ్చేసారు. అండి మీరు 2-3 సార్లు అడుగుంటే ఏం చెప్పినా ఓకే చెప్పేసేవాళ్ళం, దీనికి ఎందుకు ఇంత కష్టపడ్డారు, ఒక డిజైన్ బాగుంది అందరికి ఓకే అని చెప్పి మొదలు పెట్టారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అదే డిజైన్, అదే డబ్బా, వరల్డ్ ఫేమస్ డబ్బా ఇప్పుడు అది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఏఐ గురించి మాట్లాడుకుందాం. నిజానికి దీని గురించి మాట్లాడుకుంటే ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటూ పోవచ్చేమో. దీని పరిస్థితి అలా అయిపోయింది. మరి ఇండియా పాపులేషన్ కంటే దారుణంగా అప్డేట్ అవుతూ పోతుంది. ఓకే, ఇప్పుడు ఒక ఏఐ అయితే వచ్చింది. గేమ్స్ ఆడడం అంటే అందరికి ఇష్టమే. అయితే ఏంటో ఇప్పుడు మన బదులు గేమ్ కూడా ఏఐ ఆడేసిద్ది అనుకుంటున్నారా? 4 రోజులు ఆగండి, అది కూడా అవుద్ది. ఇప్పుడు మనం చూస్తున్న ఏఐ ఏంటంటే ఇది గేమ్ ని డిజైన్ చేస్తుంది. అదే కొత్త గేమ్ ని క్రియేట్ చేసేస్తుంది. చేసిన మనకేం వచ్చింది అనుకోవద్దు, మీరే చేసుకోవచ్చు. గేమ్ జెన్వో అని ఒక వెబ్సైట్ సాఫ్ట్వేర్ ఉందిలేండి. దానికి మీకు నచ్చినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలు. ఓపెన్ వరల్డ్ లాగా గేమ్స్ అన్ని ఉంటాయి, GTA ఆ టైప్ లో అన్ని సేమ్ దానిలాగే మీకు నచ్చినట్టు మీ క్యారెక్టర్స్ అవి ఎలా బిహేవ్ చేస్తాయి, చుట్టూ వరల్డ్ ఏముంటది, ఎన్విరాన్మెంట్ ఏముంటది, లోపల ఏం జరుగుతూ ఉంటది, అవన్నీ జస్ట్ మీరు టైప్ చేయాలంటే అలాగా నోట్ ప్యాడ్ లో చేసినట్టు అలా ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇస్తూ ఉంటే దాంట్లో అదే వెనకాల గేమ్ తయారు చేసేసిద్ది. మీ మనసులో ఏమనుకుంటున్నా అదంతా ఇంగ్లీష్ లో టైప్ చేయాలి. ఇంగ్లీష్ ముఖ్యమమ్మా. ఇప్పుడు ఇంగ్లీష్ కష్టం, తెలుగులో టైప్ చేస్తా అంటే అవ్వదు. దీనిలోకి వెళ్ళిన తర్వాత ముందుగా అవి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఉంటాయి, అవన్నీ సరిగ్గా ఫాలో అవుతూ ఎక్కడ టైప్ చేయాలి, ఏమి ఇవ్వాలి అన్ని ముందే చూసుకోవాలి. మీ దగ్గర వీడియో క్లిప్స్ ఏమైనా ఉంటే వేరే దగ్గర యాడ్ నుంచి అయినా తీసుకొచ్చి దానికి ఇచ్చేసి ఇదిగో ఈ టైప్ లో చేసేయి, నువ్వే చేసేసుకోవని చెప్పొచ్చు. ఏదైనా ఇదిగో ఇది నొక్కితే అది జరగాలి, 1 నొక్కితే అది అవ్వాలి, 2 నొక్కితే ఇది మూవ్ అవ్వాలి, వీపు కొక్కితే ఇలా తిరగాలి, ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీరు ఇచ్చిన దాన్ని బట్టి గేమ్ తయారు చేసేసుకుంటూ వెళ్ళిపోద్ది. హై క్వాలిటీ చేస్తుందంట అది కూడా. అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని PUBG రేంజ్ లో అంత పెద్ద గేమ్ చేసేస్తానని అనడం లేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. అలాగని ఫ్యూచర్ లో చేయలేమని కూడా ఏం లేదు, ఇప్పుడే మొదలైంది. ఎక్కువ రోజులు కూడా టైం పట్టదు, 4 రోజులు అంతే. మీరు కూర్చొని గేమ్ తయారు చేసి వదిలేసామనుకోండి, అది మళ్ళీ ఇంకో గేమ్ తయారు చేసుకుంటది, ఇంకా అదే ఆడుకుంటా ఉంటది. మనం మూల కూర్చొని దూరం నుంచి చూడటమే అదే చేసుకుంటూ పోద్ది. వెయిట్ చేయండి, ఉంటది, అందరికీ ఉంటది. మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్ నేను ఫ్రాస్ట్ బైట్ అని చెప్పి ఒక వీడియో క్లిప్ చూశాను. మేబీ వీడియో క్లిప్ యాడో దగ్గర చూసే ఉంటారు, చూడని వాళ్ళ కోసం అంతే. మైండ్ డింగ్ అంది చూడగానే, అందుకే షేర్ చేస్తున్నా. ఫ్రాస్ట్ బైట్ అంటే ఏం లేదు, చలికాలంలో చేతులు గడ్డగట్టేస్తాయి కదా, సంకలో చెయ్యెట్టేస్తాం వేడి కావడానికి, మంచి విషయమే, అలాగే చెయ్యాలి, తప్పేం లేదు. కానీ కొన్ని ప్లేసుల్లో చలి బేభత్సంగా ఉంటుంది. చేతులు గడ్డగడ్డం అంటే మామూలు గడ్డ కాదు, ఐస్ గడ్డే. ముందు చేతులు గడ్డగట్టేస్తాయి, తర్వాత వెడ్డుగా అయిపోతాయి, తర్వాత తెల్లగా అయిపోతాయి. అలాగే వదిలేస్తాయి అనుకోండి, ఇంకా ఈ విధంగా నల్లగా అయిపోతాయి. తర్వాత ఏముంది, కోసి కారం పెట్టేస్తారంట. ఇలాంటి కేసెస్ ఇప్పటికీ బేభత్సంగా అయ్యాయి. ఓకే, మన దగ్గర మరి గడ్డ కట్టే అంత చలి చుట్టుపక్కల అంటే కష్టం. ఏదో ఒక సిచ్యువేషన్ ఏదో ఒక రోజు అందరితో పాటు ఫ్రెండ్స్ చేసుకుని వెళ్ళకపోతామా ఏంది, చలి ప్రాంతాలు కొండ ప్రాంతాలకి మంచి దగ్గర పోతాం, మేము పోతామండి. సో ఇన్ కేసు ఆ టైంలో ఏమన్నాయి చేతులకు ఫ్రాస్ట్ బైట్ నల్లగైపోతుంది అని అంటే మాత్రం ముందుగా వెంటనే చేయాల్సింది వాటిని వేడిగా చేయడమే. అంటే ఇప్పుడు నిప్పుల్లో వేడిగా దగ్గరకు తీసుకెళ్లి పెట్టేయకూడదు. ఫస్ట్ గా చేయాల్సింది వేడి నీళ్ళల్లో చేయి పెట్టడం. వేడి అంటే అది కూడా నార్మల్ వేడి, వేడి మసలు కాగే వేడి కాదు. హెవీ వేడి నీళ్ళలో పెట్టేసినా వీళ్ళు కోసేస్తారు. గోరువెచ్చగా కంటే కొంచెం వెచ్చగా ఉండే వేడి నీళ్లు పెట్టుకుని అందులో చేతులు అలా ఉంచేస్తే కాసేపటికి నెమ్మదిగా అవి నార్మల్ అయిపోతూ ఉంటాయి. వెబ్సైట్స్ లో కొన్నిట్లో అన్నిట్లో చూసానులేండి, మళ్ళీ ఏమైనా తప్పు చెప్తానేమో అని. కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో డైరెక్ట్ నిప్పుల్లో పెట్టేయకూడదు, అలాగని వేడి నీళ్ళలో కూడా పెట్టకూడదు. అలా చెయ్యాలనిపిస్తుంది, ఏళ్ళు పాతాయి గుర్తెట్టుకోండి. కాసేపు చెయ్యి నార్మల్ అయిపోయాక ఆ చేతికి క్లాత్ చుట్టేయండి. క్లాత్ అంటే బాగా పొడిగా ఉండే క్లాత్ వేళ్ళకి చుట్టండి. అంటే వేడి నీళ్ళ నుంచి తీసేగానే మళ్ళీ చలికి ఎక్కువగా గడ్డగట్టేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే నెమ్మదిగా తుడుచుకొని పొడి క్లాత్ చుట్టేయాలి, అప్పుడు తగ్గిపోద్ది. లేదంటే అంతే, ఇంకా చాలా విషయాలకి ఎందుకు పనికిరాదు. ఫ్రెండ్స్ స్పేస్ లో ఉన్నప్పుడు చాలా పనులు మనం చెయ్యలేము. పక్కకి పోయేంత సీన్ లేదు ఇక్కడ. ఇదేం స్పేస్ అంటాను అనుకుంటున్నాగా, ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకుందాం. ఒకవేళ మనం ఎప్పుడన్నా స్పేస్ లోకి పోయామే అనుకోండి, అక్కడ చెయ్యకూడని పనుల్లో ఒకటి తేన్పు, బల్పు, వేవ్. అంటే సరిగ్గా కాలేదు, తిన్నాక వస్తుంది కదా, అలా బల్పు తేన్పు తీయకూడదు. అంటే మన హ్యూమన్ బాడీ లోపల ఏం జరిగినా ఉత్తగా అవ్వవు, చాలా కాంప్లెక్స్ ఉంటది. ఆ తేన్పులో గాలి, వాటర్, ఆవిరి అన్ని చాలా ఉంటాయంట. మనం భూమి మీద ఉన్నప్పుడు గ్రావిటీ సిచ్యువేషన్ వల్ల అన్ని సపరేట్ గా ఉండి తేన్పు వచ్చినప్పుడు కొంచెం గ్యాస్ అలా బయటకు వచ్చింది, చిన్న ఆవిరి ఉంటే బయటకు వస్తుంది, ఎక్కువే ఉండదు. కానీ స్పేస్ లోకి సిచ్యువేషన్ ఇలా ఉంటదా, గ్రావిటీనే ఉండదు. అందుకే గాలిలో ఒకతా ఉంటది. దాని వల్ల కడుపు లోపల గ్యాస్, లిక్విడ్, తిన్న ఫుడ్ అన్ని కలిసిపోయి ఉంటాయంట, సపరేట్ గా ఉండదు. అలా తేన్పు వచ్చి స్పేస్ లో బేవ్ అన్నా అనుకోండి, రాక జీవితంలో మనకు వచ్చిన ఒక్క ఛాన్స్ అది. మొత్తాలే తెలీదు, వచ్చిందే అనుకోండి, అప్పుడు తేన్పు తీస్తే గ్యాస్ తో పాటు ఫుడ్ గిడ్డు ఏం తిన్నా అన్ని బయటకు వచ్చేసి మీ చుట్టుపక్కల తిరుగుతా ఉంటారు. కింద ఏడో ఉండడం కాదు, గ్రావిటీ లేదు కదా, ఇంకోసారి ఎవడో స్పేస్ లోకి లిఫ్ట్ అవ్వడం. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తెట్టుకోండి. అయినా పెద్ద ప్రాబ్లం లేదు నిజానికి. స్పేస్ దాకా ఎత్తకపోయాయంటే వాళ్ళు మనకి మంచి ఫుడ్డే ఇస్తారు. అంటే తేన్పు వచ్చే విధంగా, గ్యాస్ ఫామ్ అయ్యే విధంగా అవ్వని ఫుడ్ మాత్రమే అక్కడ వెతుక్కొని తయారు చేసుకొని ఉంటది. అయ్యే ఇచ్చి అయ్యే తినాలి. బయటకు వచ్చాం కదని చపాతీలు, బటర్ చికెన్లు తినకూడదు. సో ఇలా జాగ్రత్తగా ఉండి స్పేస్ జర్నీని ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్ మీకు పోడా స్టోర్ తెలుసా? ఓకే, తెలిసే ఛాన్స్ లేదులేండి ఎక్కువ. కనుక మన వాళ్ళు 1000 రూపాయల వస్తువు 1,00,000 రూపాయలకు అమ్ముతారు. మనకెట్ట తెలుస్తాయి? తెలియవు. అది తెలిసిన వాళ్ళకే తెలుస్తాయి. ఆ పోడా అనేది బాగా లగ్జరియస్ బ్రాండ్ స్టోర్. అందులో లగ్జరీ బ్రాండ్లు అన్ని ఉంటాయి. సో యాజ్ యూజువల్ గా లగ్జరీ మనుషులు వచ్చే కొనుక్కుంటారు. టెక్సాస్ లో కూడా పోడా అని చెప్పి ఇదిగో ఇది పెట్టారు. లగ్జరీ అన్నావు కదా, ఇదేందో ఎడావిలా ఉందంటే అదే మ్యాటర్. లగ్జరీ స్టోర్ ఇది మామూలు ఎడావి కాదు. చుట్టుపక్కల మేబీ కొన్ని 100 కిలోమీటర్ల దాకా ఎవరు ఉండవు అనుకుంటా. కొండలు బల్లులు మా అయితే పాములు అవి తప్ప ఏముండవు. అంటే అంత లగ్జరీ వస్తువులు మామూలు వస్తువులు దొరకకూడదని పెట్టారు. ఏంటంటే అదేం కాదు, నిజానికి ఇది షాపు కాదు. అంటే షాపే కానీ షాపు లాంటి షాపు. అంటే ఇది ఒక ఆర్ట్ అన్నమాట. ఆర్టిస్ట్ తన మైండ్ లో ఏముంది ఎవడు చెప్పడు. అలాంటి ఆర్ట్ ఇది. పోడా అనే స్టోర్ ని 2 ఆర్టిస్టులు వచ్చి టెక్సాస్ లో ఎడారి మధ్యలో పెట్టేసి వదిలేసేది. ఇప్పుడు దాకా దాన్ని ఎప్పుడు ఓపెన్ చేయాలి అలా పెట్టేసేది. మంచిగా కోట్లలోనే ఖర్చు అయింది లేండి దాని కన్స్ట్రక్షన్ కి. అది కొత్త షాపే కాదు, లోపల నిజంగానే లక్షల విలువైన వస్తువులన్నీ ఉన్నాయి. ఎందుకు అసలు ఏంటి అందులో ఆర్ట్ ఏంటంటే నిజంగా నాకు తెలియదండి. ఆర్టిస్టులకు అయినా తెలుసో లేదో ఏమైనా చెప్పండి అంటే ఆర్టిస్టుల మనసులో ఉన్నవి చెప్పకూడదు అంటది. మనమే తెలుసుకోవాలంటది. కొంచెమైనా నువ్వైనా చెప్పొచ్చు కదా అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ షాప్ ఇక్కడ పెట్టారు కదా, ఆ షాప్ లోపల వస్తువులు ఈ షాప్ మొత్తం అంతా డీగ్రేడ్ అయిపోవాలి. మొత్తం ఆ షాపు సంవత్సరాలు ఉండి పాడైపోయి వస్తువులన్నీ బూజు పట్టేసి చెదలు పట్టేసి కుంగి కుషించిపోయేంత స్టేజ్ దాకా వెళ్ళిపోవాలి. అదే వాళ్ళ ఆర్ట్, చేసిన ఆర్ట్ అది. అలా అవ్వాలని వాళ్ళు ఇలా చేశారు. కొంగ పెరిగినట్టు పెరిగారు కానీ ఇప్పుడు చేసిందే అది ఏదో సోది ఆర్ట్. అదేం నాకు తెలీదు. అన్ని లక్షల రూపాయల వస్తువులు అట్ట పెడితే ఎవడు వదులుతాడు? పెద్ద ఆర్టిస్టులు వచ్చారు. అసలే అమెరికాలో పట్టపగలే షాప్ లోపలికి వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఆడేమో ఎడాల మధ్యలో అన్ని వదిలేసి వెళ్ళిపోతే జనాలు ఇంకా ఓడబిక్కొని పోయారు. పెయింట్లు వేసుకుంటా ఉన్నారు. పెద్ద గ్యాంగ్ ఎవరు చూడలేదు. లేకపోతే చూసుంటే మొత్తం షాప్ అంతా ఓడబిక్కొని పోయేవాళ్ళు. అట్నే ఉంటదిలేండి. ఇంతకీ ఆర్టిస్ట్ మనసులో ఏముందో మీకైనా తెలుసా? కామెంట్స్ చెప్పండి. ఇలా ప్రపంచంలో వింతల విశేషాలు చాలానే ఉన్నాయి. 2016 సంవత్సరంలో సేమ్ ఇదే విధంగా ఇది ఆర్ట్ కాదులేండి, కొంతమంది బ్యాచ్ కి దొరికింది. పురావస్తు పరిశోధన శాఖ తవ్వకాలు బ్యాచ్ అలంతా ఉంటారు కదా, ఆ తవ్వకాల నుంచి దీన్ని కనిపెట్టేది. ఏంటిది? ఇదిగో ఇదే గుండంగా ఉంది కదా బండ. దాన్ని తీస్తే కూడా రౌండ్ బాల్ అని అంటది. పర్ఫెక్ట్ రౌండ్ నిలబడ్డాడుగా, ఎంత పెద్ద అర్థం అయిపోయి ఉంటదిగా. అసలు పర్ఫెక్ట్ రౌండ్ అంట. చూస్తే సెమీర్ అనే ఒక ఆర్కియాలజిస్ట్ దీన్ని కనిపెట్టేది. దాని తర్వాత దాని మీద బాగా చాలా రోజులు రీసెర్చ్ చేసేది. ముందైతే వాళ్ళంతా అనుకున్నారు ఖచ్చితంగా ఈ బండ అంటే ఇట్లాంటి బండలు చాలా కనిపించాయి అతనికి. అవన్నీ రౌండ్ గానే ఉంటాయి. కాకపోతే వాటన్నిటిని పురాతన ఆది మానవులు వాళ్ళల్లో ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. వాళ్ళ ఆర్ట్లు వాళ్ళు కూడా క్రియేట్ చేసుకోవద్దు. వంగమాలు వేసుకున్న వాళ్ళు వాళ్ళే ఆర్టిస్టులు అయింది. అప్పటి నుంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఇలా బండని రౌండ్ గా క్లీన్ గా ప్లెయిన్ గా చెక్కేవాళ్ళు. ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు ఇట్లాంటి రౌండ్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాళ్ళ మనసులో ఏముందో కూడా తెలియదు. ఏదో చెక్కే అంతే టైం పాస్. కానీ ప్రస్తుతానికి బండ దొరికిందే. ఇది మాత్రం ఎవ్వరు చెక్కింది కాదంట. అవంటే కొన్ని వేల సంవత్సరాలు, అంటే 1000 సంవత్సరాలు 500 సంవత్సరాలు అంత పాతవి. వాటిని మనుషులు చెక్కుంటారు. కానీ ఇదేంది నిజంగానే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంట ఆ బండ్లో. రీసెర్చ్ లో తెలిసింది వాళ్ళకి. సో ఆ టైంలో ఆర్టిస్ట్ అనుకుంటూ చెక్కే గీకే బ్యాచ్లు అయితే లేవు. సో ఛాన్సే లేదు. మనుషులు తయారు చేసింది అయితే కాదు ఇది. అయితే ఎలా ఫామ్ అయిందంటే తెలియదు. యాజ్ యూజువల్ గా ఎవరు టీవీలు వేసుకుని వాళ్ళు వచ్చేసి ఉంటారు. ఇంకా భూమి కింద నార్మల్ గా చాలా రకాల లిక్విడ్స్ ఉంటూ ఉంటాయి. అవన్నీ ఎప్పుడు కలిసిపోతూ అంటే ఒకదానికొకటి కలిసి ముద్దవుతా ఉంటాయి. ఆ ముద్దంతా రౌండ్ తిరిగి లాస్ట్ కి నిజంగానే ఒక రౌండ్ అయిపోద్ది. అంటే ఒరిజినల్ గా వాటంటే అవే రౌండ్ ఫామ్ అయిపోయి బండ. ఇప్పుడు అంతకు మించి ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు కాబట్టి అదే ఫిక్స్ అవ్వాలి మనం. మీరేమంటారు? ఎట్టొచ్చిందంటారు బండ? కొంపదీసి డైనోసార్లు ఏమైనా వాటి ఆర్టిస్టులకి వాటి మైండ్ లో ఏముందో చెప్పడానికి ఇలా పళ్ళతో గీకేసి ఉంటాయంటారా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.